భూములు ఫ్రీ హోల్డ్ కేటగిరీలో రిజిస్టర్ అయ్యాయి. నేను ఒక్కడే సవాల్ విసురుతున్నా వైసీపీ బడా నాయకులకి, ఏ రోజైనా మీ సారథ్యంలో లేదన్నా మీరు ఏదైతే భూములు రిజిస్టర్ చేయించుకున్నారో ఫ్రీ హోల్డ్ కేటగిరీలో ఏ ఒక్కదానికైనా అసైన్మెంట్ కేటగిరీలో మీకు పట్టా ఇచ్చారా? ఇస్తే ఆ పేపర్లు ఎక్కడ ఉన్నాయి? రాజంపేట నియోజకవర్గంలో 2010-11 తర్వాత ఇంతవరకు ఏనాడు అసైన్మెంట్ కమిటీ అయిన దాఖలాలే లేవు. అసైన్మెంట్ ఈ బడా నాయకులకి ఎవరిచ్చారు? నందూరు మండలంలో ఒక వైసీపీ బడా నేత 50 ఎకరాల భూమిని రిజిస్టర్ చేయించుకున్నాడు. రాజంపేట మండలంలో ఒక వైసీపీ బడా నేత ఈరోజు అధికారం వెలగబెడుతున్న వైసీపీ తరఫున ఒక బడా నేత ఆయన ప్రాంతంలో కూడా కొన్ని ఫ్రీ హోల్డ్ కేటగిరీ రిజిస్టర్లు జరిగాయి ఎలక్షన్ ముందర. ఇవన్నీ కూడా ఎంఆర్ఓ రిపోర్ట్ ఒక రకంగా పోతే పైకి ఇంకొక రకంగా వీళ్ళు జీవో తెప్పించుకొని పైనుంచి గవర్నమెంట్ నుంచి సబ్ రిజిస్ట్రార్ మీద ప్రెజర్ పెట్టి సబ్ రిజిస్ట్రార్తో ఎలక్షన్ నెల ముందర రిజిస్టర్ చేయించాల్సిన అవసరం ఏముంది? అంటే మళ్ళా వైసీపీ ప్రభుత్వం రాదు, మేము ఈ భూములు కోల్పోతాము కాబట్టి ముందే మేము కొట్టేయాలనే ఒక ఫీలింగ్లో ఉన్నారనేది మాట వాస్తవం కాదా? ఇవన్నీ కూడా విచారణ జరగాలి. ఫ్రీ హోల్డ్ కేటగిరీలో రాజంపేట పట్టణంలో, రాజంపేట నియోజకవర్గంలో ఈ వివిధ మండలాల్లో జరుగుతున్న ఈ అన్యాయం అక్రమాలను ఇప్పటికైనా ఆపాలి. అట్లాగే ఏవైతే రిజిస్ట్రేషన్ జరిగాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయాలి. అట్లాగే ఈ వైసీపీ బడా నాయకుల చేతిలో ఉన్న 100 ఎకరాలు రాజంపేట మండలం, నందూరు మండలం, అట్లాగే ఒంటిమిట్ట మండలంలో ఉన్న ఈ వైసీపీ బడా నాయకుల చేతుల్లో ఉన్న 100 ఎకరాలను బయటికి తీయాలి. వీటికి ఒక హైకోర్టు మాజీ జడ్జితో ఒక విచారణ కమిటీ వేయాలి. ఇది అంత ఈజీగా జరిగే పని కాదు. ఇది చాలా జిల్లాల్లో విస్తరించి ఉంది ఈ నెట్వర్క్ అంతా. ఇది పూర్తిగా ఒక మాఫియా, పెద్దిరెడ్డి మాఫియా. ఇది పెద్దిరెడ్డి కింద ఉన్న ఇవి వివిధ కాన్స్టిట్యున్సీల్లో వివిధ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కావచ్చు, లేదంటే రకరకాల వైసీపీ నాయకులు కావచ్చు. ఇదంతా ఒక మాఫియా సామ్రాజ్యం లాగా తయారైంది. నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి అంటే లోకేష్ గారికి, సార్ దయచేసి రాయలసీమలో ప్రత్యేకంగా చూడండి. ఎందుకంటే ఇక్కడ భూ అక్రమాలు విపరీతంగా జరిగాయి. మైన్స్ కావచ్చు, అట్లాగే భూములు కావచ్చు, వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను వీళ్ళు కాజేశారు. వీటి మీద ప్రత్యేకంగా విచారణ చేయించకపోతే మనము ప్రజలకు చెడ్డ చేసిన వాళ్ళం అవుతాం. దయచేసి వీటి మీద విచారణ చేయించి పూర్తిగా దోషులకు శిక్ష పడే విధంగా ముందుకు వెళ్ళే విధంగా చేస్తారని, చెయ్యాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.